టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారన్నారు మాజీ మంత్రి పరిటాల శ్రీత. దివంగత నేత పరిటాల రవి పేరు వింటే అనంతపురం వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారన్నారు. ఇక అనంతపురంలో రూరల్ మండల పరిధిలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇంటింటికి వెళ్తూ లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లను అందజేశారు. ఇక ఎవరిని చేసినా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్న మాజీ మంత్రి పరిటాల సునీతతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం నుంచే ప్రారంభమైంది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఈ రోజు ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ పథకం పైన అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందని చెప్పి ఆ మాటల్లోనే విందాం. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, గతంలోకి ఇప్పటికి తేడా ఏ విధంగా? గతంలో అంటే మనం ఎప్పుడు అంటే గతంకి ఇప్పటికీ చూస్తే మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే సార్ కూడా వెళ్ళి పెన్షన్ కూడా ఇస్తాను. ఆయన ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మేమందరం కూడా పంపిణీ చేస్తాంటే చాలా సంతోషంగా ఉండాలి. నాకు కూడా ఒక హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరినీ మాట్లాడించుకుంటూ వాళ్ళకి పెన్షన్లు కూడా పంపిణీ చేస్తుంటే అంత సంతోషం ఇంకెప్పుడు కూడా రాదండి. అంత హ్యాపీగా కూడా ఉంది. ఓవైపు తెలుగుదేశం పార్టీ అనేక పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మరోవైపు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని వైసీపీ కార్యక్రమాలు చేస్తుంది. దీనికి మీరేమంటారు? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ప్రతి ఇంటికి కూడా మేము తిరిగాం. ఆ షూరిటీ ఏదైతే ఇచ్చినామో ఈ రోజు అదే షూరిటీతో కూడా మేము జనంలోకి కూడా వచ్చి వాళ్ళకి ఇచ్చినవన్నీ కూడా మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆ రోజు ఎలక్షన్ల మీద మేము పెట్టామో సూపర్ 6 అని, ఆ సూపర్ 6లో ఇప్పటికే తల్లికి వందనం పడింది, అన్నదాత సుఖీభావ పడుతుంది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, పెన్షన్ 4,000 ఇస్తామన్నాం, 4,000 రూపాయలు పెన్షన్ కూడా పెంచింది కూడా జరిగింది. ఇట్లాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా మా నాయకుడు ఆ రోజు ఏవైతే బస్సు ప్రయాణం ఈ నెల ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కూడా మా మహిళలందరికీ కూడా పెడుతున్నాం. మా మహిళలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు మా ఆడవాళ్ళు ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మా మహిళలంతా కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పిన విషయాలన్నీ ఇప్పటికే 5 పూర్తి స్థాయిలో కూడా మేము చేశామా కానీ ఇవి చేసిన కూడా చూసి ఓరలేకే ఈరోజు ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ మాజీ సీఎం లాంటి వాళ్ళు కూడా నోటికి ఏది వస్తే కూడా అది మాట్లాడుతున్నా అది కరెక్ట్ కాదు. కళ్ళ తెరిచి ఒకసారి చూడండి. మీ ఇంట్లో మీ పక్కన కూర్చుని డ్రైవర్ కూడా అడగండి, ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వం బాగుందా అని అడిగితే వాళ్ళు కూడా పక్కన కూర్చునే వ్యక్తి కూడా చెప్తాడు, అయ్యా ఈ ప్రభుత్వమే బాగుంది, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్తారనే విషయం కూడా ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలనుకునే. వాళ్ళు వెహికల్ పోతుంటే చక్రాల కింద కూడా పడినా చనిపోతే కూడా మనిషిని నిలబెట్టి ఆ మనిషిని పక్క పెట్టే పరిస్థితిలో వైఎస్ఆర్ వాళ్ళకు కూడా లేదు. ఈ రోజు వాళ్ళు మాట్లాడేదానికి కూడా అర్హత కూడా లేదని కూడా చెప్తాం. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మా పరిపాలన చాలా బాగుంది అని నేను కూడా చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కార్యకర్తగా కూడా నేను చెప్తున్నాను. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పరిపాలన కూడా చాలా బాగుంది అని కూడా చెప్తున్నాం. చిన్న పిల్లలను కూడా అడగండి, స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా ఎంత మంచి యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్తో సమానంగా ఈరోజు మా లోకేష్ బాబు గారు కూడా పిల్లలందరికీ కూడా అందజేశారు. బుక్స్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. అదే కాకుండా సన్న బియ్యం కూడా వెంటనే సన్న బియ్యం కూడా పెంచిన వ్యక్తి మా లోకేష్ బాబు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా లోకేష్ గారు కూడా పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా చేశారు. అదే కాకుండా రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటే వాళ్ళని కూడా అప్లై చేసుకోమన్నాం. ఈ నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా త్వరగా వాళ్ళు కూడా అందజేస్తాం. కొత్త రేషన్ కార్డులు వస్తే నీళ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు, అవి కూడా మేమేందో 1 yearలో అన్ని పూర్తి చేసినామని చెప్పడానికి మేము రాలేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 4 సంవత్సరాలు అయింది. ఈ 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో మేము చెప్పిన పనులన్నీ కూడా చేసేదే కాకుండా ఎక్స్ట్రా కూడా చేస్తామని కూడా చెప్తాం. తోపుతి ప్రకాష్ రెడ్డి మీ పైన ఆరోపణలు చేశారు పరిటాల కుటుంబంపై. తోపనే ఆయనకి ఇంకేదో ఎవరైనా తెలుసా? ఒక పరిటాల రవి మాత్రమే తెలుసు ఆయనకి. ఆయన్ని చూస్తేనే నిద్రలో ఉచ్చిపోసుకుంటారేమో అనమాట. అంటే ఎందుకంటే 20 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి, ఇంకా నువ్వు ఆయన పేరు చెప్పుకుంటేనే భయపడుతున్నావంటే నువ్వేమాత్రం లీడరో ఒక్కసారి కూడా ఆలోచన చేయాలి. పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమందిని చంపారని నిన్నేందో ఇంత పెద్ద నోరు తెలుసుకొని కూడా మాట్లాడు. అయ్యా నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యే, నీ ప్రభుత్వం ఉంది, నీ జగన్ సీఎం ఉన్నారు, మన
రోజు ఎంక్వైరీకి వేయాల్సింది. ఎంక్వైరీకి వేసేసి పరిటాల రవి గారు ఏం చేశారని ఒక్కసారి నువ్వు అది నిరూపించింటే సరిపోయింది. మళ్ళీ నీ గవర్నమెంట్ వచ్చేదానికి మళ్ళీ నీ గవర్నమెంట్ వస్తుందేమో. వచ్చేదాకా పరిటాల రవి జపం చేసేది తప్ప వేరేది కూడా ఏమీ ఉండదని చెప్తున్నా. అయ్యా ప్రకాష్ రెడ్డి 3 సార్లు ఒక ఆడ మనిషి మీద నువ్వు ఓడిపోయినావు. నువ్వు ఇది బాబు షూరిటీ గ్యారంటీ అనే నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడే వైసీపీ కేవలం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతోంది. మరిన్ని కార్యక్రమాలు ఏవైతే సూపర్ 6 ప్రకటించిందో తెలుగుదేశం ప్రభుత్వం, ఆ సూపర్ 6 ను కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా కూడా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.